Good morning. Welcome to 30/60. This is Mamta. Bulletin ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. నేటి నుంచే ఏపీ అసెంబ్లీ సమావేశాలు వ్యూహాలతో సిద్ధమైన అధికార విపక్షాలు. ప్రచారం ముగిసింది, ప్రలోభానికి తెరలేచింది. వరంగల్ ఖమ్మంలో ఓటర్లను ఆకర్షించే పనిలో పార్టీలు. ఉల్లి నిల్వలపై టీ సర్కార్ నియంత్రణ, అనుమతుల్ని పొందాలంటూ షరతులు. రింగింగ్ బెల్స్ ఎపిసోడ్ లో మరో ట్విస్ట్. ఒక్కో ఫోన్ 3,600 రూపాయలకు సప్లై చేశామన్న యాడ్కామ్. ప్రో కబడ్డీ ఫైనల్లో నేడు అమితుమి పాట్నాతో తలపనున్న యుమాంబా. ఇక డీటెయిల్స్ లోకి వెళ్తే ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు ఈ రోజు నుంచి ప్రారంభమవుతున్నాయి. నవ్యాంధ్ర ఏర్పాటు తర్వాత ఇవి 7వ సమావేశాలు. ఈ నెలాఖరు దాకా సమావేశాలు కొనసాగుతాయి. ముహూర్తం ప్రకారం మధ్యాహ్నం 3 గంటలకు గవర్నర్ శాసనసభ శాసన మండలిని ఉద్దేశించి ప్రసంగిస్తారు. ఆ తర్వాత 2 సభలకు విడివిడిగా సభా వ్యవహారాల సలహా సంఘాలు సమావేశమై అజెండాను ఖరారు చేస్తాయి. 10వ తేదీన బడ్జెట్ ను ప్రవేశపెడతారు. ఇవాళ గవర్నర్ ప్రసంగం తర్వాత సభ వాయిదా పడుతుంది. ఆదివారం సాధారణ సెలవు, సోమవారం మహాశివరాత్రి కావడంతో సెలవిచ్చారు. మంగళవారం సభ తిరిగి ప్రారంభమవుతోంది. అమరావతిలో వివిధ అవసరాలకు భూముల్ని కేటాయించింది సిఆర్డీఏ. మొత్తం భూములను 20 జోన్లుగా విభజించి కేటాయింపుల్ని జరిపింది. నివాస ప్రాంతాల కోసం 12,600 ఎకరాలు, కాలుష్య రహిత పరిశ్రమలకు 2,091 ఎకరాలు, రహదారుల నిర్మాణం కోసం 6,680 ఎకరాలు, విద్యా సంస్థల కోసం 2,342 ఎకరాలు, పరిపాలనా కేంద్రం కోసం 319 ఎకరాలు, వాణిజ్య అవసరాల కోసం 3,500 ఎకరాలను కేటాయించింది. 6,900 ఎకరాలను రక్షిత ప్రాంతాలుగా పేర్కొంది. వరంగల్ ఖమ్మం కార్పొరేషన్ ఎన్నికల పోలింగ్ రేపు జరుగుతూ ఉంది. శుక్రవారం సాయంత్రంతో ప్రచారానికి తెరపడింది. చివరి రోజు అన్ని పార్టీల అగ్రనాయకులు ప్రచారంలో పాల్గొన్నారు. 2 నగరాల్లో ఎన్నికల కోసం భారీగా భద్రతా ఏర్పాట్లు జరుగుతూ ఉన్నాయి. ఓటర్లను ప్రలోభ పెట్టకుండా పటిష్ట ఏర్పాట్లను చేశారు పోలీసులు. డబ్బులు, మద్యం పంచే అవకాశం ఉండడంతో తాత్కాలిక చెక్పోస్టులు ఏర్పాటు చేసి తనిఖీలు ప్రారంభించారు. ఉల్లి డీలర్ల లైసెన్సులు, నిల్వ నియంత్రణపై తెలంగాణ ప్రభుత్వం నోటిఫికేషన్ ఇచ్చింది. జనాభా ఆధారంగా నిల్వ పరిమాణాన్ని నిర్దేశించింది. 10 లక్షలకు పైగా ఉన్న నగరాల్లో ఒక్కో వ్యాపారి 75 క్వింటాళ్లు, పట్టణ ప్రాంతాల్లో 40 క్వింటాళ్లు, గ్రామాల్లో 30 క్వింటాళ్ల వరకు నిల్వ చేసుకోవచ్చు. ప్రతి ఉల్లి వ్యాపారి ప్రభుత్వం నుంచి తప్పనిసరిగా అనుమతులు తీసుకోవాల్సి ఉంది. రైతుల నుంచి ప్రభుత్వం నిర్ణయించిన ధర కంటే తక్కువ ధరకు కొనరాదని, వినియోగదారులకు ఎక్కువ ధరకు అమ్మరాదని హెచ్చరించింది. ధరలు ఎక్కువగా ఉంటే రేషన్ దుకాణాల్లో అందుబాటులో ఉంచేలా చర్యలు తీసుకుంటామని స్పష్టం చేసింది తెలంగాణ ప్రభుత్వం. జీహెచ్ఎంసీ పాలక మండలి సమావేశం వాయిదా పడింది. మంచినీటి ఎద్దడితో పాటు స్థానిక సమస్యలపై విస్తృతంగా చర్చించాలన్నది అజెండా. అయితే ఉపరాష్ట్రపతి హమీద్ అన్సారీ ఈ రోజు హైదరాబాద్ పర్యటనకు వస్తున్నందున మీటింగ్ వాయిదా పడింది. ఉపరాష్ట్రపతి నగరంలో పలు కార్యక్రమాల్లో పాల్గొంటారు. నగర ప్రథమ పౌరుడి హోదాలో మేయర్ కూడా ఆయన వెంట ఉండాలి గనక వాయిదా వేస్తున్నట్టుగా ప్రకటించింది జీహెచ్ఎంసీ. తెలుగు రాష్ట్రాల్లో పొడి వాతావరణం కొనసాగుతూ ఉంది. అక్కడక్కడ దట్టమైన మేఘాలు ఉండడంతో పగటి ఉష్ణోగ్రతల్లో కొద్దిపాటి హెచ్చుతగ్గులు ఉండే అవకాశం ఉంది. నిన్న నిజామాబాద్, అనంతపురం, కర్నూలులో 37 డిగ్రీల టెంపరేచర్ నమోదైంది. అయితే కొంకణ్ పరిసర ప్రాంతాల్లో ఉపరితల ఆవర్తనం కొనసాగుతూ ఉంది. దీని ప్రభావంతో రానున్న 24 గంటల్లో తెలంగాణలో ఉరుములతో కూడిన జల్లులు పడే అవకాశం ఉంది. అధిక ఫీజుల్ని వసూలు చేస్తున్న ప్రైవేట్ స్కూళ్లకు తెలంగాణ విద్యాశాఖ నోటీసులు జారీ చేసింది. 15 రోజుల్లోగా వివరణ ఇవ్వాలని ఆదేశించింది. నోటీసుల్ని అందుకున్న వాటిలో ఢిల్లీ పబ్లిక్ స్కూల్, జూబ్లీహిల్స్ పబ్లిక్ స్కూల్, సంఘమిత్ర, విద్యారణ్య, ఓక్రిడ్జ్ తో పాటు చిరాగ్, డివిఆర్ మెరిడియన్, అభ్యుదయ, జాన్సన్, శాంటేరియా స్కూళ్లు కూడా ఉన్నాయి. విద్యాసంస్థల ప్రతినిధులు ఇచ్చే సమాధానాన్ని బట్టి తదుపరి చర్యలు ఉంటాయి. కాంగ్రెస్ సీనియర్ నేత రామిరెడ్డి వెంకటరెడ్డి అంత్యక్రియలు ఇవాళ మధ్యాహ్నం ఖమ్మంలో జరుగుతాయి. క్యాన్సర్తో బాధపడుతున్న వెంకటరెడ్డి నిన్న చనిపోయారు. జిల్లా కాంగ్రెస్ నేతలతో పాటు అన్ని పార్టీలకు చెందిన నాయకులు ఆయన అంతిమ యాత్రలో పాల్గొంటారు.
గాంధీ ఆసుపత్రిలో స్టాఫ్ క్యాంటీన్ కు తాళాలు పడ్డాయి. దీంతో నర్సులు తిప్పలు పడుతూ ఉన్నారు. క్యాంటీన్ విషయంలో విద్యార్థులకు ప్రిన్సిపల్ కు మధ్య కోల్డ్ వార్ జరుగుతూ ఉంది. మెస్ ఫీజులు చెల్లించలేదంటూ క్యాంటీన్ కు ప్రిన్సిపల్ తాళం వేశారని ఆరోపిస్తూ ఉన్నారు నర్సింగ్ విద్యార్థులు. వెంటనే తెరిపించాలంటూ ఆసుపత్రి ఆవరణలో ధర్నా చేశారు. అయితే ఇప్పటిదాకా ప్రిన్సిపల్ కానీ ఉన్నతాధికారులు కానీ ఈ విషయంపై స్పందించలేదు. బంగారు ఆభరణాలపై సెంట్రల్ ఎక్సైజ్ ట్యాక్స్ విధించడాన్ని నిరసిస్తూ వ్యాపారులు బంద్ కొనసాగిస్తూ ఉన్నారు. హైదరాబాద్ బేగం బజార్, అబిడ్స్, బషీర్బాగ్ తదితర ప్రాంతాల్లో షాపులను మూసివేసిన వ్యాపారులు నిరసన ప్రదర్శనలు నిర్వహించారు. కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఆల్ ఇండియా జెమ్స్ అండ్ జ్యువెలరీ ఫెడరేషన్ తీసుకునే నిర్ణయం ప్రకారం భవిష్యత్ కార్యాచరణను ప్రకటిస్తామని వ్యాపారులు స్పష్టం చేశారు. నెల్లూరు పాత జైలు ప్రాంగణంలో 3 రోజుల పాటు జరిగిన రాష్ట్ర జైళ్ల శాఖ ఉద్యోగుల క్రీడా పోటీలు ముగిశాయి. హోంమంత్రి చినరాజప్ప బహుమతిని ప్రదానం చేశారు. క్రీడాకారుల నుంచి గౌరవ వందనం స్వీకరించారు. అందుబాటులోకి వస్తున్న కొత్త సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకుని రాష్ట్రంలోని జైళ్లను ఆధునికీకరిస్తామని చెప్పారు చినరాజప్ప. రోహిత్ వేముల మృతికి నివాళిగా విశాఖ ఆంధ్ర యూనివర్సిటీలో క్యాండిల్ ర్యాలీ జరిగింది. వర్సిటీలోని అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసిన అనంతరం రోహిత్ కుటుంబానికి న్యాయం చేయాలంటూ విద్యార్థులు నినదించారు. స్టూడెంట్స్ తో పాటు ప్రొఫెసర్లు, రోహిత్ తల్లి రాధిక, ప్రజా సంఘాల నేతలు పాల్గొన్నారు. తన కొడుకు మృతి పట్ల కేంద్ర ప్రభుత్వం బాధ్యతారాహిత్యంగా వ్యవహరిస్తుందని ఆరోపించారు రాధిక. తమలాంటి పరిస్థితి ఏ తల్లిదండ్రులకు రాకుండా రోహిత్ చట్టాన్ని తేవాలని విజ్ఞప్తి చేశారామె. ఆదిలాబాద్ జిల్లా కాగజ్ నగర్ సిర్పూర్ పేపర్ మిల్లుకు ఐడీబీఐ బ్యాంకు నోటీసులు ఇచ్చింది. 422,22,00,000 రూపాయల బకాయిల్ని 2 నెలల్లో ఇవ్వాలని నోటీసులో పేర్కొంది. లేదంటే మిల్లును బహిరంగ వేలం వేస్తామని హెచ్చరించింది. ఆసియాలోనే అతిపెద్ద మిల్లుగా గుర్తింపు పొందిన సిర్పూర్ పేపర్ మిల్లుపై తీవ్రమైన అప్పుల్లో కూరుకొని పోయింది. 18 నెలలుగా ఉత్పత్తి నిలిచిపోయింది. దీంతో అప్పులు తీర్చేందుకు కొంత సమయం ఇవ్వాలని ప్రభుత్వం, మిల్లు యాజమాన్యం బ్యాంక్ అధికారులతో సమావేశాన్ని నిర్వహించినా కూడా ఉపయోగం లేదు. నెల్లూరులో జిల్లాలో దోపిడీ దొంగలు ఒక మహిళను హత్య చేశారు. పాతూరు దళితవాడలో శ్రీనివాసరెడ్డి ఇంటిని లూటీ చేసేందుకు ప్రయత్నించారు. ఆధార్ పరిశీలన కోసం వచ్చామంటూ ఇంట్లోకి ప్రవేశించి అదును చూసి సర్దైపోయారు. శ్రీనివాసరెడ్డి భార్య ఒంటి మీదున్న బంగారాన్ని లాక్కోబోయారు. ఎదురు తిరిగిన మహిళపై కత్తులతో దాడి చేసి అక్కడే ఉన్న చిన్నారులను, వృద్ధురాల్ని కూడా కత్తులతో పొడిచి బీభత్సవం చేశారు. కత్తిపొట్లతో శ్రీనివాసరెడ్డి భార్య చనిపోగా ఆయన తల్లి, పిల్లలు తీవ్రంగా గాయపడ్డారు. 30/60లో ఇప్పుడు ఒక షార్ట్ బ్రేక్ తీసుకుందాం.